రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ ఇద్దరి ముందు ఇప్పుడు ఇంకొక టార్గెట్ ఉంది. T20 వరల్డ్ కప్ గెలిచేశారు. వాళ్ళు అనుకున్నది సాధించగానే ఆ ఫార్మాట్ కి రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. అయితే T20 ఫార్మాట్ నుంచి ఈ ఇద్దరు క్రికెటర్స్ రిటైర్ అయ్యాక చాలా మంది మాట్లాడుకున్న మాటలు ఏంటి అంటే, నెక్స్ట్ టీమిండియాకు గంభీర్ కోచ్ కాబోతున్నాడు కాబట్టి ఇక వీళ్ళు టీమ్ లో ఉండడం కష్టమే, మిగతా ఫార్మాట్స్ నుంచి కూడా ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతారు అన్నారు. అయితే ఇప్పుడు జైషా వాళ్ళందరికీ ఒక సమాధానం ఇచ్చాడు. 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో సీనియర్ ప్లేయర్స్ తప్పకుండా ఉంటారు అని చెప్పి జైషా కన్ఫర్మ్ చేశాడు. సీనియర్ ప్లేయర్స్ ఉంటారు అని కన్ఫర్మ్ చేశాడు అంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడని గ్యారంటీ, విరాట్ కోహ్లీ టీమ్ లో ఉండి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని గ్యారంటీ. ఈ విధంగా ఇప్పుడు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ముందు ఇంకొక ఐసీసీ ట్రోఫీ బ్యాలెన్స్ ఉంది. ఇంకొక సంవత్సర కాలంలోనే మనం ఇంకొక ఐసీసీ ట్రోఫీ గెలుస్తామా లేదా అన్నది తెలిసిపోతుంది. అయితే మీ అందరికీ తెలుసు ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ హోస్ట్ చేస్తోంది కాబట్టి మ్యాచ్లని పాకిస్తాన్ లో ఉంటాయని అంటున్నారు. బట్ టీమిండియా అయితే పాకిస్తాన్ కు వెళ్ళడానికి ససే మీరా ఒప్పుకోము అంటోంది. ఈ క్రమంలో ఏమైనా మార్పులు చెయ్యాలా లేదా టీమిండియా మ్యాచ్లు మాత్రమే వేరే చోట పెట్టాలా అని ఐసీసీ ఆలోచిస్తోంది. ఇక మనం ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విషయానికి వచ్చాము అంటే ఇది మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. 2025 ఇయర్ లో ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం 50 ఓవర్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ టీమ్స్ డైరెక్ట్ గా క్వాలిఫై అయ్యాయో అని ఒకసారి తెలుసుకున్నాము అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్